గురుగారు చీకటి పడ్డ తర్వాత పువ్వులని, ఆకులని ఇంక ముట్టకూడదు అని అంటూ ఉంటారు. ఎందుకని? పువ్వులని, ఆకులని మాత్రమే కాదు, ఆ చెట్టునే అసలు తాకకూడదు. హ్మ్. మనకి చూడండి, ఏవైనా చెట్ల మీద ఉండేవి ఏవైనా సరే మంచి వెలుతురున్నప్పుడే కనపడతాయి. హ్మ్. కొంచెం నీడలు వ్యాపించినంటే చెట్ల మీద ఏమున్నాయో మనకి స్పష్టంగా కనపడవు. హ్మ్. చెట్టును ఆనుకొని ఏముంటాయి? పశువులుంటాయి, సూక్ష్మజీవులుంటాయి, క్రిమి కీటకాలు ఉంటాయి, ఒక్కొక్కసారి పాములు కూడా ఉంటాయి. హ్మ్. ఇయన్నీ కూడా మనకు కనపడవు. కాబట్టి ఆ చెట్టు దగ్గరికి పోతే ఏ సాలెపురుగో మన పైనుంచి పారుకుంటూ పోవచ్చు. కనపడని ఏ సూక్ష్మజీవులు మన ఒంటికి వ్యాపించినప్పుడు అది ఒళ్ళంతా వ్యాపిస్తుంది. రకరకాల ఎలర్జీస్ వస్తాయి. హ్మ్. మళ్ళీ క్రిమి కీటకాలు ఇవన్నీ ఉంటాయి. ఇవి ఎక్కడ ఏ విధంగానైనా మన మీద పడవచ్చు. రాత్రిపూట వాటికి శక్తి ఎక్కువ. హ్మ్. సో వాటి నుంచి అవాయిడ్ చేసుకోవటానికి ఒకటి. రెండో విషయము, మనకి సూర్యాస్తమయం అయిన తర్వాత కార్బన్ డయాక్సైడే ఎక్కువ వస్తుంది చెట్ల దగ్గర నుండి. హ్మ్. పొద్దంతా ఏమిటి, కార్బన్ డయాక్సైడ్ తీసుకొని చెట్లన్నీ కూడా మ్యాక్సిమం ఆక్సిజన్ని వదిలిపెడతాయి. హ్మ్. రాత్రి అయిన తర్వాత ఏమవుతుంది, అవన్నీ కూడా కార్బన్ డయాక్సైడ్ని వదిలిపెట్టడం మొదలు పెడతాయి. ఓకే. సో ఆ కార్బన్ డయాక్సైడ్ మనం తట్టుకోలేము. అట్మాస్ఫియర్లో ఉంటుంది చెట్ల కింద మొత్తం కార్బన్ డయాక్సైడ్. అక్కడి చెట్ల కిందికి మనం వెళ్ళామంటే వీ హ్యావ్ టు ఇన్హేల్ కార్బన్ డయాక్సైడ్. దట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ అస్. సో ఏ విధంగా కూడా సూర్యాస్తమైన తర్వాత చెట్ల దగ్గరికి పోవటం ఇదంతా కూడా నాట్ గుడ్ థింగ్. ఇట్ ఇస్ నాట్ మంచి ఫలితాలను ఇవ్వవు. హ్మ్. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి మళ్ళీ. కొన్ని గుళ్ళల్లో కొన్ని చెట్లకి సూర్యాస్తమయం తర్వాతే పూజలు చేస్తారు. హ్మ్. అవి కొన్ని ఉంటాయి. మన మన హిందూ సాంప్రదాయాల్లో అట్లా ఉంటాయి. కొన్ని చోట్లకి నైట్ టైమే వెళ్ళవలసి వస్తుంది. ఎక్సెప్షన్స్ ఆర్ ఆల్వేస్ దేర్. హ్మ్. ఇంకా మనకి బాగా పూజనీయంగా తలసేటటువంటి తులసి, రావి, వేప ఇట్లాంటి చెట్లను కూడా సాయంత్రం తర్వాత టచ్ చేయవద్దంటారు. ఓకే. ఈ చెట్లకు చేసే పూజలు అవన్నీ కూడా చెట్టును ముట్టుకోరు. హ్మ్. దూరం నుంచే చేస్తుంటారనమాట. అందుకని ఈ చెట్లు సాధ్యమైనంత వరకు సాయంత్రం తర్వాత చెట్ల దగ్గరికి పోవటం, చెట్లను ముట్టుకోవటం చేయకూడదు. ఓకే. ఎందుకంటే మన ఆరోగ్యరీత్యానే అది. దానికి సెంటిమెంట్స్ అంటూ ఏమీ లేవు. మనకి చూడండి, హిమాలయాలు అట్లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్తారు. అక్కడ చాలా అరుదుగా మొక్కలు ఉంటాయి. ఎందుకంటే మొత్తం ఇసుక ఉంటుంది, హ్మ్. లేకపోతే మంచు ఉంటుంది. హ్మ్. ఎక్కడో కానీ మొక్కలు మామూలు హైట్‌కే పెరుగుతూ ఉంటాయి. హ్మ్. చక్కటి పువ్వులు ఉంటాయి. బాగున్నాయి కదా అని వాటిని ముట్టుకోవద్దని చెప్తారు. ఈవెన్ కొండల పైన కూడా. ఏ చెట్టును మీరు ముట్టుకోవద్దు, దూరం నుంచే చూడండి అని చెప్తారు. ఓహ్! అవి రకరకాల స్పీసీస్ అన్నమాట. మనం ఎప్పుడు చూసి ఉండం అటువంటి స్పీసీస్. అన్ని రకాల చెట్లు ఉంటాయి. ఎందుకు ముట్టుకోవద్దంటారంటే, వాటిని ముట్టుకోవటం వల్ల ఏమన్నా అలర్జీ ఇట్లాంటివి, పుప్పడి, ఆకుల స్పర్శ, వీటి వల్ల సపోజ్ ఏదన్నా ఒక అలర్జీ డెవలప్ అయిందనుకోండి, హ్మ్. అసలు అది ఏమి చెట్టో, ఏ క్రీడ్‌కి సంబంధించిన చెట్టో ఎవరికీ తెలియదు. హ్మ్. అటువంటప్పుడు ఇంక వాటికి ట్రీట్మెంట్ ఇవ్వటం కష్టం. ఏం చేస్తే ఈ ఎలర్జీస్ తగ్గుతాయో ఎవరికీ తెలియదు. అందుకే వాటి వాసన కూడా చూడొద్దంటారు. దూరం నుంచే చూసి ఆనందించండి. డోంట్ గో నియర్. ఓకే. అట్లా అన్నమాట. మనకి మన ఊర్లో, మన ఇంట్లో ఉండే చెట్లైనా, మన గుళ్ళల్లో ఉన్న చెట్లైనా సరే, మీరు దూరం నుంచే చూసుకోవాలా, దూరం నుంచే పూజలు చేసుకోవాలి. రాత్రిపూట అసలు దగ్గరికి పోకపోవటం అన్ని విధాల